నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు, దాని దర్యాప్తు ప్రక్రియ, వ్యవహారం, ప్రొసీజర్ ఎంతవరకు ఫాలో అయ్యారు, అవినీతి ఎంతవరకు జరిగిందనేది ఎలాగ ఇప్పుడు అందరూ మాడుతూ వచ్చారు. 3,300 కోట్లు అని చెప్పేసి, అందులో 300 కోట్లు నేరుగా ఎస్టాబ్లిష్ అయిందని చెప్పేసి 381 కోట్లు గవర్నమెంట్ చెబుతోంది, మంత్రులు చెప్తున్నారు. సిబిఐది ఆయన సిఐడి అడిషనల్ డీజీ సంజయ్ గారు చెప్పడం ఏంటంటే 550 కోట్లు అంటున్నారు. సరే, వాళ్ళిద్దరి మధ్య క్లారిటీ రావాలి, లేకపోతే రెండు సగటు కట్టి మధ్యలో ఏమన్నా రేపేమన్నా వేరే లెక్క చెప్తారేమో చూడాలి. ఇది పక్కన పెడితే అసలు ప్రొసీజర్ ఎంతవరకు ఫాలో అయ్యారు, చట్టాలు ఏం చెప్తున్నాయి, వీటికి సంబంధించి ఉభయ రాష్ట్రాల హైకోర్టుల సీనియర్ న్యాయవాది నాగేంద్ర గారు అలాగే మనతో వివరిస్తారు. అలాగే మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే నాగేంద్ర గారు, నాకు ఐఎమ్ మోర్ పర్టికులర్ అబౌట్ ప్రొసీజర్ అండ్ యాక్ట్స్. చట్టం ఏం చెప్తోంది, ప్రోటోకాల్స్ ఏం చెప్తున్నాయి ఈ విషయంలో? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అఫెన్స్ చేస్తారు అనుకుందాం, అంటే వీ కెనాట్ జంప్ ద గన్. జగన్ గారి కేసులో ఏ రకంగా అయితే అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పి ప్రతికాముఖంగా మీతో కూడా ఇంటర్వ్యూస్ అవును జగన్ గారి అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఏ గ్రౌండ్స్ అయితే జగన్ గారి ఇల్లీగల్ అరెస్ట్ అని చెప్పారు, అదే గ్రౌండ్స్ చంద్రబాబు నాయుడు కూడా వర్తిస్తాయి. జగన్ గారి అరెస్ట్ కూడా ఇల్లీగల్లే, ఎందుకంటే కోఆపరేట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కి అతను పారిపోయే మనిషి కాదు, ఒక అపోజిటర్ గా ఉన్నాడు, ప్రజలు తిరుగుతున్నాడు, ప్రతి జిల్లా ఊరు తిరుగుతూ ఉన్నాడు, గ్రామం తిరుగుతూ ఉన్నాడు. జగన్ గారి గురించి మాట్లాడుతున్నాను. మళ్ళీ ఆ రోజు ఒక క్రైమ్ జరిగింది అనుకున్నా కూడా ఆ రోజు మళ్ళీ క్రైమ్ చేసే అవకాశం లేదు. వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా లేరు, వాళ్ళ నాన్నగారు పరమపదించారు అప్పటికి. సో విట్నెసెస్ ప్రభావితం చేసే అవకాశం అంటే అక్కడ చెప్పినటువంటి అంటే ప్రభుత్వం ఎట్లకు ఆయన చేతులు లేదు. నెక్స్ట్ విట్నెసెస్ కూడా ఏంటి, ఇక్కడ అఫీషియల్సే, చీఫ్ మినిస్టర్ స్పెషల్లో మిగతా అఫీషియల్సే, అందరూ కూడా ఆ రోజుకి జగన్ గారి కంట్రోల్ ఏం లేదు. సో జగన్ గారి అరెస్ట్ ఏ రకంగా అబినేషన్ ఇల్లీగల్లో, అదే గ్రౌండ్స్ మీద చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా ఇల్లీగల్. ఎందుకంటే అరెస్ట్ చేయక్కర్లేదు, మీరు టెక్నికల్ అరెస్ట్ చూపించి బెయిల్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇన్వెస్టిగేషన్ అనేది దానికి స్కోప్ లేదు, దానికి అంటే టైం లిమిట్ ఏం లేదు. చట్టంలో ఎక్కడ కూడా 3 నెలల్లోనూ 6 నెలల్లోనూ కాలవరకు పెట్టలేదు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఎఫెక్టివ్గా చేయండి, ఛార్జ్ షీట్ ఎఫెక్టివ్గా ఫైల్ చేయండి. అంటే నిజంగా డబ్బులు క్యాష్ రూపంలో కానీ ఇంకో రూపంలో వెళ్ళాయా, స్కిల్ డెవలప్మెంట్ పరంగా కనుక వెళ్తే మీరు బిజినెస్ ప్రపోజల్స్ కి కంపెనీస్కి ఇచ్చుంటారు. కంపెనీస్కి ఇవ్వకపోతే కంపెనీ కెనాట్ ఎంప్లాయ్ కదా. కంపెనీ మరి ఇద్దరు రిసోర్సెస్ ఎంప్లాయ్ చేసుకోవాలి, 2-3 కంప్యూటర్స్ లేకపోతే ఉన్నటువంటి ఎక్విప్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వెల్డింగ్ అనుకోండి, వెల్డింగ్ ఎక్విప్మెంట్ తీసుకోవాలి. ఐ డోంట్ నో వాట్ సెట్ ఆఫ్ టెక్నాలజీ ఆర్ వాట్ సెట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఇస్ ఇంపార్టెంట్. ఏదైనా సరే ఆ స్కిల్ డెవలప్మెంట్ కాస్ట్ ఇన్వాల్వ్ అయితే, ఒక ప్రెమిసెస్ రెంట్ తీసుకోవడం కానీ, ఎక్విప్మెంట్ రెంట్ తీసుకోవడం కానీ, అది కొనడం కానీ, మరి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని తీసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఉంటాయి. సో కాసేపు చేశాను అనుకుందాం, అజ్యూమింగ్ దట్ దేర్ ఇస్ అ కరప్షన్ ఇన్వాల్వ్డ్. బట్ రైట్ నౌ హీ ఈస్ నాట్ ఎ పొజిషన్ టు డూ కంటిన్యూ సేమ్ క్రైమ్. మళ్ళీ ఆ క్రైమ్ కంటిన్యూస్ అవకాశం లేదు, పారిపోయే అవకాశం లేదు. ఒక అపోజిషన్గా ప్రజలు తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజు జగన్ గారు తిరిగారు, ఈరోజు చంద్రబాబు నాయుడు అదే తిరుగుతున్నారు. మూడోది విట్నెసెస్ ప్రభావితం చేసే అంటే విట్నెసెస్ ఎవరు? మీ ప్రభుత్వం అజమాయినటువంటి ప్రభుత్వ అధినేతలే ఉన్నారు, ప్రభుత్వంలో పనిచేసిన అధికారులే ఉన్నారు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ రోజు ఉన్న వాళ్ళు ఈ రోజు కూడా ఉన్నారు. అంటే డిపార్ట్మెంట్స్ మారుండొచ్చు కాక. సో మారుండొచ్చు. ఇప్పుడు ప్రభుత్వం మాట పెట్టారా, వాళ్ళు అపోజిషన్ గవర్నమెంట్ మాట పెట్టారా? సో ఏ రకమైనటువంటి గ్రౌండ్స్ అరెస్ట్ చేయడానికి అవసరం లేదు. ఇదంతా కూడా ఏంటంటే జగన్ కి ఎలాగైతే ఆ రోజున మనం ఒక పబ్లిసిటీ వచ్చి ఒక సింపతి క్రియేట్ అయ్యి పొద్దున ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందో, పొద్దున చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి అవకాశాన్ని జగన్ గారే కల్పిస్తారేమో ఒకటి వస్తాం. అంటే చంద్రబాబు నాయుడు జగన్ గారి అయ్యారేమో, నిజంగా వెల్విషర్ కాదు, బ్లాక్విషర్ కాదు, వెల్విషర్ ఏమో, శ్రేయోభిలాష్ ఏమో జగన్ గారు చంద్రబాబు నాయుడు అనేటువంటి అనుమానం వస్తా ఉంది. కేసుని నిర్బంధంగా తీర్పించేటువంటి దిశగా తీసుకెళ్ళాలి. అక్కడ మీరు ఛార్జ్ షీట్ ఎఫెక్టివ్ గా ఫైల్ చేయండి, కేసు నిరూపణ చేయండి, విట్నెసెస్ కానీ డాక్యుమెంట్స్ కానీ పక్కగా ప్రొడ్యూస్ చేయండి. ఏ జడ్జి ఉన్నా సరే ఇన్కంట్రోవర్టబుల్ ఎవిడెన్స్, అంటే క్రిమినల్ లో ఏంటంటే ఇన్కంట్రోవర్టబుల్ ఎవిడెన్స్ ఉండాలి. ఎవిడెన్స్ ని ఏమాత్రం తీసివేయదగ్గ ఎవిడెన్స్ ఉండకూడదు. రెండోది బియాండ్ డిజబుల్డ్, అనుమానాస్పదం దాటి కూడా ప్రూవ్ చేయగలగాలి కేసుని. సివిల్ లైబిలిటీ వేరు, సివిల్ జూరిస్ప్రుడెన్స్ వేరు. క్రిమినల్ లైబిలిటీ అంటే ఒక మనిషి ఒక లిబర్టీ తీస్తున్నాము అంటే ఆ లిబర్టీ తీయడానికి ఆ కేసు సాంద్రత, కేసు యొక్క స్థాయి సివిల్ లో కంటే ఎక్కువ ఉండాలి. సో ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
ఇన్వెస్టిగేట్ చేయండి. కేసు పెట్టడం తప్పనట్లేదు నేను, కేసు పెట్టడం కరెక్ట్. మీ ఉద్దేశంలో తప్పు చేశాడు, డెఫినెట్ మీ దగ్గర ఎవిడెన్స్ పెట్టి కేసు పెట్టండి. కానీ త్వరితగతిన ఎఫెక్టివ్ గా ఇన్వెస్టిగేట్ చేసి ఎఫెక్టివ్ గా చార్జ్ షీట్ ఎఫెక్టివ్ గా మళ్ళీ ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. రేపు కోర్టులో వీకపోతే ఏమవుతుంది? రేపు జగన్ గారి కేసు అప్పుడు తర్వాత ప్రభుత్వం నవ్వుల పాలవుతుంది. సో ఇది ప్రధానంగా పెట్టిన సెక్షన్స్ కూడా రిపిటేటివ్ సెక్షన్స్. ఎగ్జాంపుల్ ఫోర్జరీ రిలేటెడ్ సెక్షన్స్ 3-4 పెట్టారు. 465, 468, 471 3 కూడా ఫోర్జరీ రిలేటెడ్. చూడటానికి 18-16 సెక్షన్స్ పెట్టినట్టు కనిపిస్తుంది, కానీ బేసిక్ గా ఫోర్జరీ, మేకింగ్ ఏ ఫోర్జరీ డాక్యుమెంట్, బిలీవ్ యాజ్ ఇఫ్ ఇట్ జెన్యూన్ వన్. ఒక డాక్యుమెంట్ ని ఫోర్జరీ డాక్యుమెంట్ నిజమైన డాక్యుమెంట్ నమ్మించే ప్రయత్నం చేయటము సెక్షన్ ఉంది కాబట్టి. బట్ ఇవన్నీ కూడా ఫోర్జరీ రిలేటెడ్. అలాగే చీటింగ్ మీద 2 సెక్షన్స్ పెట్టారు, 148 and 420 చీటింగ్ డెఫినేషన్. సో ఇవన్నీ కూడా అంటే 7 years ఇంప్రిజ్మెంట్ లోపల ఇవన్నీ బెయిలబులే కదండి. బెయిలబుల్ కాదు, నాన్ బెయిలబుల్ అఫెన్స్. నాన్ బెయిలబుల్ అఫెన్స్ డస్ నాట్ మీన్ దట్ అరెస్ట్ కంపల్సరీ కాదు. నాన్ బెయిలబుల్ అంటే ఓన్లీ అరెస్టింగ్ ఆఫీసర్ కెన్ గ్రాంట్ బెయిల్. ఇక్కడ అరెస్టింగ్ ఆఫీసర్ 40 CRPC కింద నోటీస్ ఇచ్చి యాక్చువల్గా నోటీస్ ఇవ్వాలి. జగన్ గారి కేసు నోటీస్ ఇచ్చారు, ఆయన అటెండ్ అవుతా ఉన్నాడు, కానీ 3-4 రోజుల్లో ఆయన కోఆపరేట్ చేసిన తర్వాత కూడా అరెస్ట్ చేశారు. ఇక నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అవసరం లేదు. నోటీస్ రైట్, అదే ప్రొసీజర్ ఫాలో కాల. 41 CRPC కింద మిస్టర్ చంద్రబాబు నాయుడు యువర్ నేమ్డ్ as source accused, the FIR copy is attached to the bill, so you are required to present at source office at source time before source authority and ఒక నోటీస్ ఇవ్వండి. నోటీస్ రాలేకపోతే 1-2 సార్లు రాకపోయినా అరెస్ట్ చేయలేదు. అప్పుడు రాయొచ్చు, మీటింగ్ లో ఉన్నాను, ఒక వారం టైం ఇవ్వండి అని. నిజంగా రావట్లేదు, కావాలని జాప్యం చేస్తున్నాడు, డిలే చేస్తున్నాడు, పనికి అవకాశం కూడా అరెస్ట్ చేయొచ్చు. అసలు మీరు నోటీసే ఇవ్వకుండా ప్రజల్లో తిరిగేటువంటి మనిషిని ఆంధ్రప్రదేశ్లో ఉన్న రంజాన్ అరెస్ట్ చేస్తే చెప్తా ఉన్నారు, ఇంతకు వచ్చిన కనుక్కోలేదు మీడియా గుర్తులో ఉంది. సో ఇవన్నీ గమనిస్తా ఉంటే ఇది అనవసరం. ఈ అరెస్ట్ వల్ల ఏదో ప్రజల్లో ఏదో పెద్ద విలువ అంటాము. ఇప్పుడు చిలుగురుపేటలో, గుంటూరు జిల్లా చిలుగురుపేటలో రోడ్డు మీద చాలా బైఠాయించారట చెప్తా ఉన్నారు. ఇవన్నీ అంటే ఆయన సింపతి పంచడము, ఆయన ముఖ్యమంత్రి పొరపాటున డౌట్ ఉన్నా పొరపాటున ఇంకా మళ్ళీ. సో మీరు అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు బంగారుపల్లెం కొనేసారు ఆల్రెడీ, దాంట్లో పెట్టించేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి. రైట్, ఒకసారి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాం. శ్రీనివాస్ గారు, ఫార్మర్ డీజీపీ ఒరిస్సా, అలాగే ఫార్మర్ సిబిఐ డైరెక్టర్ మన్నే నాగేశ్వర గారు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17A(c) ప్రకారం హై ప్రొఫైల్ పర్సనాలిటీస్, ఇండివిజువల్స్, ప్రముఖులు వాళ్ళ మీద కేసు పెట్టేప్పుడు, వాళ్ళు రాజకీయ జీవితంలో ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు, 40 ఏళ్ళుగా ఆయన, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, గవర్నర్కి ఇన్ఫామ్ చేయాలి, గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. లేనప్పుడు దీని అసలు బేసిక్స్లోనే నిలవది ఈ కేసు అని ఆయన ఆధారాలతో సహా చెప్పారు, ఒటంగి ఇచ్చారు. పాత కేసులో ట్వీట్ చేశారు. మళ్ళీ నేను వ్యక్తిగతంగా వారితో కూడా మాట్లాడినప్పుడు హీ హాజ్ మెన్షన్ దెర్ ఇస్ సర్టన్గా అలా ఉంది. ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్ ఇక్కడ. ఇంతకుముందు గవర్నర్ విశ్వచందన్ హరిభూషణ్ గారి దగ్గర వీరు పర్మిషన్ కోసం వెళ్ళారా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం? ఒకవేళ వెళ్ళకపోతే ప్రస్తుత గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు అనుకుంటాను, వారి దగ్గరికి వెళ్ళారు. వీరు న్యాయ నిపుణులు, సుప్రీంకోర్టు మాజీ జడ్జి, వీరికి ఖచ్చితంగా ఇలాంటివి తెలుస్తాయి. ఒకవేళ ఇప్పుడు వెళ్ళినా చల్లదంటున్నారు ఆయన. సో మీరు ఎలా చూస్తున్నారు ఎంటైర్ కేసుని 360 degreesలో చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఇదంతా ఎప్పుడంటే కేసుకి మామూలుగా ఉంటే, ఏదైనా వాస్తవం ఉంటే, దానిలో రియాలిటీ ఉంటే, అది జరిగితే, ఇదంతా ఏంటి? వెంజెన్స్, కేవలం కక్ష, పగ, ప్రతీకారాలే తప్ప యాక్చువల్గా ఇందులో ఏంటి జరిగింది ఏంటి మనం చూసుకున్నట్లయితే అది ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఆ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో వాళ్ళు మొదట ఎంత అమౌంట్స్ చెబుతున్నారు? 3,300 కోట్లు అన్నారు. ఇందాక మీరు కూడా చెప్పారు, ఆ ఫిగర్స్ కూడా ఏదో యావరేజ్ చేసుకుని ఇప్పుడు వాళ్ళు 387 గవర్నమెంట్ చెప్తోంది, అడిషనల్ డీజీ సిఐడి 550 అంటున్నారు. 2 సరాసరి వేద్దాం. మళ్ళీ అదే సంజయ్ గారు టోటల్ అమౌంట్లో 10% అంటాడు. అంటే అట్లా అన్నా 330 అవ్వాలి. 330. ఇప్పుడు మళ్ళీ ఆయనే 550 కోట్లు అంటారు. అసలు నేను పొద్దున పెట్టిన సంజయ్ గారి ప్రెస్ మీట్లో కూడా రిమాండ్ గురించి చెప్తాడు, మెడికల్ చెకప్స్ గురించి చెప్తాడు. అసలు ఆయన ఇంతవరకు అక్కడ బయలుదేరలేదు, ఆయన ఎక్కడో ఇంకా ఒంగోలు, ఇంకా అది దాటకముందే ఈయన ప్రెస్ మీట్లు ఇవన్నీ చెప్తుంటారు. అంటే ఏంటంటే జగన్ కళ్ళల్లో ఆనందం చూడటమే సిఐడి పెట్టుకుందన్నమాట పనిగా. ఇప్పుడు ఆయన రివెంజ్ పాలిటిక్స్ ఆడుతున్నాడు. ఆయన రివెంజ్ పాలిటిక్స్ ఆడుతున్నప్పుడు ఆయన చేతుల్లో వీళ్ళు పావు కాకూడదు కదా. అప్పుడు పోలీస్ కానీ సిఐడి కానీ యాక్చువల్గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ కేసు మీరు ఎప్పుడుది? దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి?
అది ఎలా టేకప్ చేశారు? 2013లో ఈ సీమన్స్ వాళ్ళది ఇది గుజరాత్లో ప్రారంభమైంది. మోడీ ప్రభుత్వం వీళ్ళ ద్వారా చేసింది అప్పట్లో స్టేట్ గవర్నమెంట్. ఆ ఏరో క్రాఫ్ట్ వాటన్నిటిలో కొన్ని ఇష్యూస్లో ట్రైనింగ్ ఇచ్చేసి ఆల్రెడీ మోడీ చేసుకున్న ఒప్పందం ఇది. దెన్ వై దేర్ వర్ బ్లాంక్ ట్రాన్సాక్షన్స్? అది అంటే సిఐడి లేవనెత్తుతున్న అభ్యంతరాలు అవి షెల్ కంపెనీలకు ఎలా మళ్ళించింది అదంతా వివరించుకుంటూ వచ్చారు సిఐడి. నేను అనేది ఏంటంటే ఇంత సీజన్డ్ పాలిటీషియను అలాంటి చిన్న తప్పులు చేస్తారా అని. ఇప్పుడు ఆ రోజు ప్రభుత్వం కేంద్రంలో ఎవరిది ఉంది? మోడీ ప్రభుత్వం ఉన్నప్పుడు మోడీ నేపథ్యంలో ఈ స్టేట్ గవర్నమెంట్స్ అన్ని పనిచేస్తున్నప్పుడు కొన్ని గవర్నమెంట్స్ దీన్ని అడాప్ట్ చేసుకున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గుజరాత్ నుంచి దీన్ని అడాప్ట్ చేసుకుంది. మధ్యప్రదేశ్, కర్ణాటక ఇలా 6-7 రాష్ట్రాలు సీమన్స్ ద్వారా ట్రైనింగ్ తీసుకున్నాయి. ఆ 90:10 అనేది, ఆ అడ్వాన్స్ పేమెంట్ అనేది ఇదంతా కూడా వాళ్ళు ఇచ్చిన ఎంఓయూలో ఉన్న షరతులే. గుజరాత్ ప్రభుత్వం ఏ ఎంఓయూ చేసుకుందో, మధ్యప్రదేశ్, కర్ణాటక ఏవైతే చేసుకున్నాయో అదే ఎంఓయూ ఇక్కడ ఫాలో అప్ అయ్యారు. అంతే తప్ప కొత్త షరతులేమీ లేవు. ఇప్పుడు దీనిలో కొత్త షరతులు లేనప్పుడు షరతుల ఉల్లంఘన అలా జరిగింది. రెండోది ఏంటంటే దీంట్లో వాళ్ళు ప్రధానంగా సిఐడి చెప్తుంది అప్పటికి పుట్టని టెక్ డిజైన్ కంపెనీ తోటి ఒప్పందం చేసుకున్నారు. లేదు, అది కూడా తప్పే. ఏంటంటే సీమన్స్కి అతను అప్రూవ్డ్ వెండర్ ఎవరు? డిజైన్ టెక్ ఏమి అది మామూలుగా అది సబ్సిడరీ. అదే సీమన్స్కి వాళ్ళు అప్రూవ్డ్ వెండర్, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు తీసుకుంటారు. అలాగే తీసుకున్నారు, అదే ఇక్కడ కూడా జరిగింది. ఇప్పుడు 5-6 రాష్ట్రాల్లో ఉన్న ఎంఓయూకి దీనికి తేడా ఉందా? అక్కడ ఉన్నటువంటి షరతులకి వీటికి ఏమన్నా తేడా ఉన్నాయా అన్నీ చూడాలి కదా. ఇప్పుడు గుజరాత్లో మోడీ చేసింది కరెక్ట్ అయితే, మధ్యప్రదేశ్, కర్ణాటక స్టేట్ గవర్నమెంట్స్ సీమన్స్తో చేసుకున్న ఒప్పందాలు రైట్ అయితే ఇక్కడ తప్పెలా కాకుండా పోతుంది? అక్కడ మీకు ఎలా దొరికింది? అది స్కిల్ డెవలప్మెంట్. తప్పెలా అది కరెక్ట్ అయినప్పుడు ఇది ఎలా తప్పవుతుంది? అది కార్పొరేషన్ అండి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైలీ యాక్టివిటీస్కి గవర్నమెంట్కి సంబంధం ఏంటి? డే టు డే యాక్టివిటీస్. ఇప్పుడు ఆర్టీసీ ఉంది, ఏపీఎస్ ఆర్టీసీ, అక్కడెక్కడో డీజిల్ స్కామ్ జరిగింది, డీజిల్ అమ్ముకుంటున్నారు, అది పెద్ద ఇదే నడుస్తోంది. ఆ డీజిల్ స్కామ్ జరిగిందని చెప్పి మనం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలా? కార్పొరేషన్ డే టు డే యాక్టివిటీస్కి ముఖ్యమంత్రికి ఏంటి సంబంధం? రైట్, అది తప్పు కదా. ఇప్పుడు నువ్వు రివర్స్ టెండరింగ్ అన్నావు, రివర్స్ పరిపాలన. నాకు ఒకటి తెలియకడతాను సార్, తెలుగుదేశం పార్టీకి జ్యుడిషియరీ చాలా బలంగా ఉంటుంది. ఇలాంటి అంశాలంటి మీద ముందర ఎందుకు హోంవర్క్ చేసుకోలేకపోయారు వాళ్ళు? జరుగుతుంది, ఎందుకు జరగదు? కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీనివల్ల ఏం సాధిద్దామని, నువ్వు A1 కాబట్టి ఒక 50 మందికి A1 వేసేయాలా? నువ్వు ఆల్రెడీ 16 నెలలు జైల్లో ఉన్నావు కాబట్టి ఈయన ఒక రోజన్నా జైల్లో పెట్టాలి, తండ్రిని జైల్లో పెట్టాలి, కొడుకుని జైల్లో పెట్టాలి. ఆ సంజయ్ గారిని ఇందాక మాట్లాడుతూ ప్రెస్ మీట్లో లోకేష్ బాబు పిలిపిస్తామన్నాడుగా. అంటే ఏంటి నీకు ఇచ్చిన అజెండా అదనమాట. మీరు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చూపిస్తున్నారు. రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే మళ్ళీ వీళ్ళందరూ అక్కడ పనిచేయాలిగా. అంతే కదా. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఇప్పటికి 9 మంది ఐఏఎస్లు పనిచేశారండి. మనం లిస్టు తీసుకున్నట్టయితే సాంశివరావు ఉన్నాడు, శామ్యూల్ ఉన్నాడు, మన కృతిక్ శుక్లా, వీళ్ళందరూ పనిచేశారు కదా. ప్రేమచంద్రారెడ్డి అందులోనే ఉన్నారు కదా. ప్రేమచంద్రారెడ్డిని మీరు ఎంక్వైరీ చేశారా? ప్రేమచంద్రారెడ్డికి వ్యాలిడ్ క్వశ్చన్ సార్ శ్రీనివాస్ గారు అడుగుతున్నది. ప్రేమచంద్రారెడ్డి గారిని మరి ఎంక్వైరీ చేసి ఉండాలి. రెండోది ఆయన అన్నది ఈ తరహా వ్యవస్థలు ఆల్రెడీ 3-4 రాష్ట్రాల్లో ఉన్నాయి. అక్కడ సరైనప్పుడు ఇక్కడ ఎందుకు తప్పు అవుతాయి అనేది ఏమంటారు మీరు? నాకు లోతుగా తెలియదు. అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నాకు బేసిక్గా పని విధానం బేసిక్గా స్కిల్ డెవలప్ చేయాలి, అది స్థూలంగా కరెక్ట్. ఎందుకంటే ఫ్రీ బీస్ ఇచ్చే బదులు ప్రజలకి రోజువారీ మీరు ఏదో బియ్యమో లేకపోతే ఇంకోటో నెలకి ఎంత పెన్షన్ ఇచ్చే బదులు ఒక్కొక్క స్కిల్ రాష్ట్రంలో లేకపోతే దేశంలో చాలా అవసరాలు ఉన్నాయి. ఫిట్టర్స్ దగ్గర నుంచి, కార్పెంటర్స్ దగ్గర నుంచి, రకరకాల స్కిల్స్, రకరకాల పెయింటర్స్ దగ్గర నుంచి, వెల్డింగ్ దగ్గర నుంచి రకరకాల స్కిల్స్ అవసరం ఉంది. అటువంటి స్కిల్ ఫోర్స్ని డెవలప్ చేస్తే కనుక అన్ఎంప్లాయిడ్ యూత్ ని ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. చాలా ఇండస్ట్రీస్ కూడా సఫర్ అవుతున్నాయి వాళ్ళ. అంటే ఒక పక్కన అన్ఎంప్లాయ్మెంట్ చెప్తున్నావు కానీ గెయిన్ఫుల్ ఎంప్లాయ్మెంట్ కాదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఆ స్కిల్ లేకుండా ఉరికింది అన్స్కిల్డ్ గా ఉంటే వాళ్ళకి ఉపయోగం లేదు. అంతే. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ముఖ్యంగా ఈవెన్ పాలిటెక్నికల్ కూడా చాలా తక్కువ కాలేజెస్ లోనే స్కిల్ వస్తుంది, కానీ నిజంగా స్కిల్ డెవలప్మెంట్ కాకుండా డిగ్రీ మాత్రం వస్తుంది. డిగ్రీ వేరు,
సర్టిఫికేట్ వేరు, స్కిల్ వేరు. 60% అంటే స్కిల్ డెవలప్ చేస్తే వాళ్ళకు 3 months 4 months 6 months డిపెండింగ్ ఆన్ ద ప్రొఫెషనల్ లొకేషన్ వాళ్ళు స్కిల్ చేస్తే కనుక వాళ్ళకి ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళ మాటిమాటికి ఇవ్వకర్లా. సింపుల్ చెప్పాలంటే రోజు మీరు ఫుడ్ ఇవ్వకర్లా, వాడు ఫుడ్ తయారు చేసుకుని నేర్చుకుంటాడు, చేపలు పట్టుకుని నేర్చుకుంటాడు, రోజు చేపలు ఇవ్వకలేదు సాగుతుంది కదా ఆ రకంగా. సో స్థూలంగా మాత్రం కరెక్ట్. సో బట్ దీంట్లో ఏం జరిగింది మరి మిగతా రాష్ట్రాల్లో అదే ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశారా, అక్కడ కనుక తప్పు కానప్పుడు ఇక్కడ తప్పే అవుతుంది. నేను ఈ చర్చలకు వెళ్ళలేను, అంత నాకు వాటి మీద సరే. అంటే ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేప్పటికి లీగల్గా డెఫినెట్ మనీ లాండరింగ్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేద్దామని సిఐడి అనుకుంటుంది, లేదా వాళ్ళ పెట్టలేదు. అంటే మనీ ట్రైల్ దొరికితే కనుక ఆ డబ్బులు క్యాష్ రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో వచ్చింది అని చెప్పి అది కొంత స్థాయి కూడా ఎక్కువ ఉండాలి. అంటే 2 లక్షల నుంచి చాలా అని అంటున్నారు, నిజమేనా సార్? చట్టపరంగా సరిపోతుంది, కానీ అది పే చేయడం కష్టం. 2 లక్షల రూపాయలు అంటే ఎవరికైనా ఏదైనా ట్రాన్సాక్షన్ ఉండొచ్చు, ఏదైనా పడచ్చు అకౌంట్ లో. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి అకౌంట్ లోనే పడతాయి. చంద్రబాబు నాయుడు, జగన్ గారు లాంటి వాళ్ళు 2 లక్షలు 3 లక్షల అకౌంట్స్ అనేది చాలా తక్కువ అమౌంట్. కనీసం ₹1,00,00,000 ఉంటే అప్పుడు ఇన్వెస్టిగేషన్ కూడా ఈజీ అవుతుంది. అది బట్ ఇంతకు అది ఇన్వోక్ చేయకుండా మనం ఊరికనే ఉపయోగితంగా మాట్లాడుతున్నాం. పోతే ఇందాక మీరు ప్రొసెసర్ గురించి అడిగారు. డెఫినెట్ గా 197 ప్రకారం ఈజ్ ఆర్ వాజ్ అన్నారు చట్టంలో. వెన్ ఎనీ పర్సన్ హూ ఈజ్ ఆర్ వాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్, ఇంతకుముందు ఇప్పుడు పబ్లిసిమెంట్ కాల్సిన ఉన్నాడు, బట్ ఇంతకుముందు అందుకనే ఈజ్ ఆర్ వాజ్ అన్నమాట. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పబ్లిక్ సర్వెంటే కదా. కాబట్టి ఇప్పుడు డిఫరెంట్ గా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. రాసిందంటే ఇన్ కేస్ పర్సన్ హూ ఇస్ ఎంప్లాయిడ్ as a case may be was at the time of commission of the illicit offense employed in connection with the affairs of state government. ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వం పర్మిషన్ ముఖ్యమంత్రి పర్మిషన్ కాదు, ప్రభుత్వం అంటే గవర్నర్. అదే ఇప్పుడు ఇందాక డీజీపీ గారు, ఫార్మర్ డీజీపీ గారు చెప్పింది కరెక్ట్, లక్ష్మణ్ గారు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే నో కోర్ట్ షల్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ సచ్ అఫెన్స్. ఇది కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన 24 hours లో ఎఫ్ఐఆర్ కాపీ కోర్టుకి వెళ్ళింది. అంటే కోర్టు కాగ్నిజెన్స్ తీసుకుంది. కోర్టు నేరం జరిగింది నిర్ధారణ అంటే ప్రాథమికంగా గుర్తించారు, ప్రైమా ఫేసి ఉంది అన్నట్టు గుర్తించినట్టు. ఆ గుర్తింపే తప్పు అవుతుంది అప్పుడు పర్మిషన్ తీసుకోకపోతే. నాగేశ్వర గారు చెప్పింది అదే కదా. అంటే కోర్టు చూసుకోకర్లేదు, అది మీరు చూసుకోవాలి, ప్రాసిక్యూషన్ చూసుకోవాలి. అది మీరు మరి అంటే బేసిక్ గా ప్రొసీజరల్ ల్యాబ్స్ కనిపిస్తుంది. నాలుగేళ్ళు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూడా ఎప్పుడు దిగిపోయి 2019 2023 వచ్చేసాం మనం, 23 చివరికి వచ్చేస్తున్నాం మనం. సో ఇప్పుడు దాకా ఎందుకు పట్టింది? పైగా పెద్ద అంటే ఇది చాలా అభూత కల్పన, చాలా కష్టము. అసలు ఇన్వెస్టిగేట్ చేయడం కష్టమైనటువంటి విషయం కాదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ కూడా చేయని చెప్తున్నారు. మరి ఎఫ్ఐఆర్ ఎప్పుడు ఫైల్ చేశారు? జాప్యం ఎందుకు జరిగింది? ఎఫ్ఐఆర్ ఫైలింగ్ కూడా జాప్యం ఉంటే దట్ ఇట్సెల్ఫ్ కెన్ బి టేకెన్ అడ్వాంటేజ్ బై ద అక్యూజ్డ్. ఐ డోంట్ వాంట్ టు గివ్ లీగల్ ఒపీనియన్ టు చంద్రబాబు నాయుడు. బట్ అంటే అప్పుడు కనుక జరిగితే ఇప్పటిదాకా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే ది ఇట్సెల్ఫ్ ఇస్ బెనిఫిషియల్ టు ద అక్యూజ్డ్. ఓకే, మీరు అసలు ఎలా తెలిసింది? ఇప్పుడు సరైన ఇప్పుడు నాలెడ్జ్ ఎలా వచ్చింది మీకు? ఇప్పుడు ఎలా మీకు వచ్చింది? మరి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు 4 నుంచి కంటిన్యూ అవుతా ఉన్నారు. సో ఇవన్నీ కూడా అంటే చూస్తుంటే చాలా ల్యాబ్స్ కనిపిస్తూ ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం మరి చేతిలో అడ్వకేట్ జనరల్ ఉన్నా కూడా, అలాగే పార్టీ పరంగా వైకాపాకి అడ్వకేట్స్ ఉన్నా కూడా మరి ఎంత అప్రణ చేశారు. ఇవన్నీ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు అనుకూలంగా లీగల్ కనుక డెఫినెట్ గా నా ఉద్దేశం ఆల్మోస్ట్ బెయిల్ గ్రాంట్ చేస్తే అనిపిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన గ్రౌండ్స్ ఒక్కసారిగా నవ్వులు పాలవుతుందిగా బెయిల్ గ్రాంట్స్ ప్రభుత్వం. బెయిల్ అయితే ఇవ్వాలి కూడా. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీం కోర్టు గైడెన్స్ ప్రకారం బెయిల్ ఇస్ ఎ నార్మ్, జైల్ ఇస్ ఎన్ ఎక్సెప్షన్. బెయిల్ అంటే 100 మంది వస్తే నార్మల్ గా మిగతా ఆఫెన్సెస్ పక్కన పెడితే జనరల్ గా బెయిల్ ఇవ్వడం అనేది నార్మ్ అవ్వాలి. ఎందుకంటే జైల్స్ అసలు ఆల్రెడీ మనం ఓవర్ క్రౌడెడ్. రెండోది ఇక్కడ మళ్ళీ క్రైమ్ చేసే అవకాశం ఎక్కడుంది? ఈయన మళ్ళీ ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి కాదు, ఇవాళ విట్నెసెస్ ప్రభావితం చేయలేడు, పారిపోయే అవకాశం లేదు, మళ్ళీ క్రైమ్ చేసే అవకాశం లేదు, డాక్యుమెంట్స్ ట్యాంపర్ చేసే అవకాశం లేదు. ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు బేసిక్ గా ప్రైమా ఫేసి బెయిల్ కి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇవాళ బెయిల్ పిటిషన్ వేస్తే ఇవాళ కాగ్నిజెన్స్ తీసుకొని ఇమీడియట్ గా రిమాండ్, టెక్నికల్ గా రిమాండ్ చూపించాలి 15 days. రిమాండ్ తీసుకుని ఏం చేస్తారంటే అప్పుడు ఇమీడియట్ గా బెయిల్ పిటిషన్ ఒక అడ్వకేట్ ఫైల్ చేసి ఎఫెక్టివ్ గా అక్యూజ్ చేస్తే నా ఉద్దేశంలో ఇట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ బెయిల్. అంటే ఈ సెక్షన్స్ ప్రకారం నేను ఎఫ్ఐఆర్ కాపీ చూడకుండా చెప్పడం కొంత హాస్యాస్పదంగా చెప్తా ఉన్నాను. బయటకు వచ్చేస్తే చివరికి చంద్రబాబు నాయుడు స్ట్రెండర్ అవుతాడు. ఆల్రెడీ ఆయన గ్రాఫ్ 120 నుంచి 160కి వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోయింది. 120 వస్తారనుకుంటే 120 గత కష్టం మీద ఇప్పుడు 160 సునాయాసంగా వస్తారు అన్నట్టు వెళ్ళిపోయింది. డెఫినెట్గా పెరుగుతాయి సార్. అంటే ఆ స్థాయిలో ఆయన పట్ల ఆదరణ వ్యక్తం అవుతోంది. సార్ ఇంకా కొద్ది గంటల లోపల ఆయన్ని పెడతారా, ఇక్కడ ప్రవేశపెడతారు?
ఈ లోపల సాయంత్రమే అన్నారు మరి ఇందాక అడిషనల్ డీజీ సాటర్డే ప్రత్యేక సందర్భం ప్రత్యేకమైన వ్యక్తి కాబట్టి తీసుకెళ్లి ప్రవేశపెట్టినా పెట్టచ్చు అంటే అది లీగల్ గా మీకే ఎక్కువ ఉంటారు. ఒకవేళ అక్కడ తక్షణం బయలుస్తే రేపు ఏ మోహం పెట్టుకుని ఈ ప్రభుత్వం జనం దగ్గరికి వెళ్తుంది. శ్రీనివాస్ గారు మీరేమంటారు? చెప్పారు నాగేంద్ర గారు మనకు ముందే. ఏంటి మీతో అన్నారు కదా, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేదాకా జగన్మోహన్ రెడ్డి బంగారుపల్లి ఎక్కడ ఆర్డర్ ఇచ్చారో ఇప్పుడు కనుక్కోవాలి మనం. ఇది ఏంటంటే వెంజన్స్ పాలిటిక్స్కి అది మంచిది కాదు, ప్రతీకారం. ఇప్పుడు ఒక పక్క G20 జరుగుతుంది దేశంలో, ప్రధాని మోడీ దగ్గర 25-30 దేశాల ప్రతినిధులు ఢిల్లీ వచ్చారు. ఇక్కడ జపాను, కొరియా, లేకపోతే యూరోపియన్ కంట్రీస్, అమెరికా, ఎక్సెప్ట్ జీ జిన్పింగ్ అండ్ పుతిన్ అందరూ వచ్చారండి. ఈ పరిస్థితుల్లో ఇంత గొప్ప ఇమేజ్ వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ని మీరు ఇంత బదనాం చేస్తే ఇప్పుడు వాళ్ళందరి దగ్గర ఆంధ్రప్రదేశ్ డిస్కషన్ వస్తుంది కదా. చంద్రబాబుకి వచ్చిన నోటీసులు, చంద్రబాబు FIR, చంద్రబాబు అరెస్టు, ఇప్పుడు అక్కడ కూడా డిబేట్ అవుతుంది కదా. ఏది జపాన్ కావచ్చు, కొరియా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఇంత అధోగతి పాలు చేస్తే నువ్వు చంద్రబాబు ఇమేజ్ కాదు దెబ్బతీస్తోంది. ఈ పని వల్ల జగన్ ఇమేజ్ దెబ్బతింటాం, చంద్రబాబు ఇమేజ్ దెబ్బతింటాం. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు ఘర్షణ, ఒక రాష్ట్రం నలిగిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అప్రతిష్ట పాలవుతుంది. ఒక ముఖ్యమంత్రికి, ఒక మాజీ ముఖ్యమంత్రికి వార్ ఉంటే పొలిటికల్గా తెలుసుకోండి. మీరు యుద్ధం రాజకీయంగా చేయండి. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య యుద్ధం అనుకుంటే వాళ్ళిద్దరూ తెలుసుకోవాలండి. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని మీరు ఇలా బదనాం చేస్తుంటే ఒక పక్క G20 జరుగుతుంది, గవర్నర్ కన్సర్న్ కూడా తీసుకోవాలన్నారు ఇందాక మీరు చెప్పారు. సిబిఐ డైరెక్టర్ మన్నె నాగేశ్వరరావు గారు చెప్పారు. స్పెసిఫిక్ గా చట్టం కూడా చెప్పారు ఆయన. 17AC పాత గవర్నర్ గానీ ఇప్పటి గవర్నర్ గానీ ఇప్పుడు గవర్నర్ తీసుకుంటే చెల్లదు సార్, లేకుండా అంటే కేసు పెట్టేప్పుడే తీసుకోవాలనేది వారు అన్నది 2021లో. ఇప్పుడు సార్ ఇందాక అది మొత్తం పరిపూర్ణమైన ప్రస్తావన చేశారు నాగేంద్ర గారు. అప్పుడే తీసుకోవాలి. ఇంకో విషయం కూడా చెప్పారు, అసలు మాజీ సీఎంకి నోటీస్ ఇచ్చారా? నోటీస్ ఇవ్వకుండా మీరు మరి ఆయన్ని ఎలా అరెస్ట్ చేస్తారు? FIRలో ఆయన పేరు లేదు. ఆయనకి వెళ్ళింది IT నోటీసులు, ఈ నోటీస్ అయితే వెళ్ళలేదు. స్కిల్ డెవలప్మెంట్ నోటీస్. FIRలో నా పేరు లేదు కదా అని అడిగాడు ఆయన. నిన్న వచ్చిన DIG రఘురామరెడ్డిని ఆయన అడిగిన క్వశ్చన్స్ ఇవే కదా. FIRలో నా పేరు లేదు, నాకు నోటీస్ ఇవ్వలేదు, అడిషనల్ FIR ఏది, అడిషనల్ FIRలో కూడా నా పేరు రాశారా అని ఆయన అడుగుతున్న దానికి ప్రశ్నలు సమాధానాలు లేవు. అతని కళ్ళల్లో ఆనందం కోసం వీళ్ళు ఇలా చేసుకుంటే ఏమొస్తుందండి? ఆంధ్రప్రదేశ్ని ఇలా చేస్తే ఏమొస్తుంది? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, మనం దాని గురించి మాట్లాడుకుంటే 2 కమిటీలు వేశారు వాసుదేవన్ గారు. ఎవరు? 9 మంది IASలు. ఒకటి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కమిటీ, ఇంకోటి ఈ సెంటర్స్ అలాట్మెంట్ కమిటీ. ఈ కమిటీల్లో సీనియర్ IASలు ఉన్నారు. ఫండ్స్ మనం ఇందాక రిలీజ్ చేసిన ఫండ్స్ 118 కోట్లు అనుకుందాం. సరే మీరన్నవి తీసేయండి. సంజయ్ గారు చెప్పిన 550, వాళ్ళు చెప్పిన 371 పక్కన పెట్టేసి 118 అంటున్నారు కదా. 118 IT అది వేరే అండి, అది వేరేది. ఇప్పుడు ఈ 550 కోట్లలో ఇప్పుడు ఎల్ ప్రేమచంద్రారెడ్డి ఎంత అమౌంట్ డిస్పర్స్ చేశాడు? దాని సంతకం ఎవరిది ఉంది? మొత్తం అసలు ఆ ప్యానల్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ 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 వర్కింగ్ డ్యూరేషన్లో ఎంతెంత చేశారనేది సేకరించి ఉండాలి. ఆ సంతకం ప్రేమచంద్రారెడ్డిది అయినప్పుడు ప్రేమచంద్రారెడ్డిని మీరు ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? సుబ్బారావుని ఎంక్వైరీ చేశారు, గంటా సుబ్బారావుని. లక్ష్మీనారాయణ తీసుకెళ్లారు, గందరగోళం చేశారు, లక్ష్మీనారాయణ ఇంటి మీద పడ్డారు, సుబ్బారావు ఇంటి మీద పడ్డారు. ఇదంతా మనం గతంలో చూసాం. ఇది ఇవాళ ఎపిసోడ్ కాదు, 4 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. మరి ప్రేమచంద్రారెడ్డి ఇంటి మీదకి ఎందుకు వెళ్ళలేదు? మీ చుట్టమనా? ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మీ చుట్టమనా? ఏమనుకోవాలి? ఇప్పుడు ఆ 2 కమిటీల గురించి మీకు చెప్పాను. గంటా సుబ్బారావు గురించి కూడా ప్రస్తావన వచ్చింది. 4 పదవులు ఇచ్చారంట కదా ఆయన. గంటా సుబ్బారావు ఎవరు? గంటా సుబ్బారావు మీ నాన్న హయాంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది అతను. రాజశేఖర రెడ్డి పీరియడ్లో మీకు తెలుసు జవహర్ నాలెడ్జ్ సెంటర్స్ అని చెప్పి ఆయన ఒక పెద్ద హడావుడి చేశాడు. దానికి ఇతనే ప్రాజెక్ట్స్ MD CEO. అంటే మీ నాన్నకి అక్కరకు వచ్చినటువంటి గంటా సుబ్బారావు నీకు చేదైపోయాడా? ఇది ఏమని చెప్పాలి? ఏమని చెప్పాలి? ఇప్పుడు మీ నాన్న హయాంలో గంటా సుబ్బారావు ఎలా ఉన్నాడు? మీ నాన్న దగ్గర లక్ష్మీనారాయణ పనిచేయలేదా?
ఇప్పుడు లక్ష్మీనారాయణ అప్పుడు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ కదా, ఎడ్యుకేషన్ అవన్నీ చూశాడు అతను కూడా. ఇప్పుడు మీ నాన్న హయాంలో చేసినటువంటి వీళ్ళిద్దరి మీద నువ్వెందుకు ఇంత కత్తి కట్టావు? ఫండ్స్ డిస్బర్స్ చేసిన ప్రేమచంద్రారెడ్డిని మీరు ఎందుకని ప్రశ్నించలేదు? ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ ప్రశ్నలన్నీ వాళ్ళు ఉత్పన్నం అవుతున్నాయి, ప్రజలే వేసే ప్రశ్నలు. ఇప్పుడు ఆ రోజు ఈ ఫండ్స్ రిలీజ్ చేసినప్పుడు ఈ కమిటీలు గుజరాత్ వెళ్ళాయి. వాసుదేవన్ గారు, ఈ 9 మంది ఐఏఎస్ల కమిటీలు వెళ్ళి అక్కడ అధ్యయనం చేశాయి, పరిశీలించారు, పర్యటించారు, సీమన్స్ గురించి అంతా ఎంక్వైరీ చేశారు. ఈ అధ్యయనం అంతా జరిగినాక కదా ఫండ్స్ డిస్పర్స్మెంట్ అంతా కూడా. అంటే సంతకం చేసిన ఆయన బాగున్నాడు, కార్పొరేషన్ బాగుంది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కార్పొరేషన్ ఎందుకు కంటిన్యూ చేశారు? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కరప్టెడ్, అక్కడ అవినీతి జరిగింది అన్నప్పుడు దాన్ని నువ్వు వెంటనే ఎందుకని క్లోజ్ చేయలేదు? నువ్వు 2 ఏళ్ళు దాన్ని కంటిన్యూ చేశావు. నీ హయాంలో 1,00,000 మందికి ట్రైనింగ్ ఇచ్చారు, 20,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో ఇచ్చారు. ఇప్పుడు ఈయన పులివెందుల IIIT అక్కడ జరిగింది, ఇడుపులపాయ. దాంట్లో ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అప్రిషియేషన్ సర్టిఫికెట్ ఇచ్చింది. రైట్. ఎందుకు ఇచ్చింది? అది అవినీతి జరిగింది, అది స్కాము, కుంభకోణం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చింది? ఇవ్వలేదా? అర్జాస్ శ్రీకాంత్ దాని మీద సంతకం పెట్టలేదా? అవును, ఆయన 4 లక్షల మంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారండి. ఆ స్కిల్ డెవలప్మెంట్ ఏదో చేశారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ పొందిన 4 లక్షల మంది పిల్లలు మీ కళ్ళ ముందు ఉన్నారు, వాళ్ళందరి ఫోన్ నంబర్లు ఉన్నాయి. జరిగిందో లేదో తెలుసుకోండి. ఇప్పుడు ఈ 118 కోట్లు దీంట్లో ఏదో ఎక్విప్మెంట్ కొన్నారు, ఆ కంప్యూటర్లన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ కొనుగోలు చేసిన ఎక్విప్మెంట్ మొత్తం గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసిన సర్టిఫికెట్ కూడా నువ్వు ఇచ్చావు. ఇంత స్కామ్ జరిగితే ఇప్పుడు 4 లక్షల మంది పిల్లల్లో పలానా 80,000 మందికి మీ ఉద్యోగాలు ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. 80,000 మంది ఉద్యోగులు పొందినటువంటి పిల్లలు నీ కళ్ళ మంది ఉన్నారు కదా, ప్రయోజనం పొందిన వాళ్ళు. అసలు స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ ఏంటండి? స్కామ్ అంటే అదేదో ముగ్గురాయిలో స్కామ్ జరుగుద్ది, ఇనప ఖనిజంలో స్కామ్ జరుగుద్ది, సున్నపురాయిలో స్కాములు జరుగుతాయి, మైనింగ్ మాఫియా ఎంత ఇది జరుగుతుంది, ఇసుక ఎంత జరుగుతోంది, కుంభకోణాలు కళ్ళ ముందు మీ వాళ్ళు చేస్తూ ఎప్పుడో ఉన్నదాన్ని తీసుకొచ్చి 4 ఏళ్లుగా ఎందుకని చంద్రబాబు ఇంటికి వెళ్ళలేదు? పిఏ శ్రీనివాస్ ఇంటి మీద ఎప్పుడు రైడ్ చేశారు? ఈ మధ్య 2020లో చేశారు. ఇప్పుడు మళ్ళీ మధ్య దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మాట్లాడారు కదా, అప్పుడే వెళ్ళొచ్చు కదా. శ్రీనివాస్ ఇంటి నుంచి నీ బలగం ఎక్కడికి వెళ్ళాలి? పిఏ శ్రీనివాస్ ఇంటి నుంచి ఎమ్మటే సీఎం ఇంటికి వెళ్ళాలి. చంద్రబాబు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు? 6 నెలలు ఎలక్షన్ ముందు ఏంటండి ఇది? నాగేంద్ర గారు చెప్పినట్టు చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేదాకా నిద్రపోను అని జగన్మోహన్ రెడ్డి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ నాగేంద్ర గారు. సో మొత్తానికి ఏంటంటే శ్రీనివాస్ గారు అన్నట్టు ఇంతకీ ఆ బంగారుపళ్ళెం ఎక్కడ కొన్నారనేది రేపు ఎపిసోడ్ 2లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారికి ఆ బంగారుపళ్ళెంలో పెట్టి అప్పచెప్పడానికి, ముఖ్యమంత్రి పెట్టడానికి చెప్పడానికి చేస్తున్న జగన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్న దాంట్లో భాగమే అరెస్ట్ అనేది శ్రీనివాస్ గారి అబ్జర్వేషన్. అలాగే లాయర్ నాగేంద్ర గారు, సీనియర్ అడ్వకేట్, వారు చెప్తున్నారు ప్రొసీజరల్ ల్యాబ్స్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన కోర్టు కూడా దాని నుంచి ఆయన ప్రస్తావన చేశారు, చట్టం ఏం చెప్పింది అనేది. గవర్నమెంట్ ప్రయర్ పర్మిషన్, గవర్నమెంట్ అంటే గవర్నర్ ప్రయర్ పర్మిషన్ తీసుకుని చేయాలి. అది చేయనప్పుడు బేసిక్స్లోనే ఈ కేసు ఫెయిల్ అయిపోయిన సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మరి రేపు పొద్దున ప్రభుత్వం ఏం చెబుతుందో చూడాలి. వాళ్ళకి కూడా బ్రీతింగ్ స్పేస్ కావాలి కదా కొత్త కథ చెప్పడానికి.